హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మా క్రియేటివ్ వీడియోస్. ఈరోజు మనం బజ్జీలు చేసుకుందాం. బజ్జీల కోసం బాగా కడుక్కొని మిరపకాయలన్నీ తుడిచిపెట్టుకోవాలి. అలాగే శనగపిండి తీసుకొని ఇందులోకి వంట సోడా, కొద్దిగా సాల్ట్, ఇప్పుడు వాటర్ వేసుకునేసి బాగా బజ్జీలకి కొంచెం జారుడుగా పిండి కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా బాగా నీట్గా కలుపుకోవాలి. సాల్ట్ టేస్ట్ చేసుకొని ఇలా విస్కర్తో నీట్గా కలుపుకొనేసి ఈ జారుడుగా ఉండాలన్నమాట. అప్పుడు బజ్జీలకు బాగా పట్టుకుంటుంది, బజ్జీలు కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఇవి కొద్ది కట్ చేసుకునేసి ఈ మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. సెంటర్లో కట్ చేసుకొని ఈ సీడ్స్ అంతా తీసేయాలన్నమాట. చూడండి సీడ్స్ ఎన్ని వచ్చాయో ఇలా అన్నీ తీసుకొని ఎండబెట్టుకొని ఇవి మళ్ళీ వేసుకుంటే మనకు బజ్జీ మిరపకాయలు పండించుకోవచ్చు. కుండీల్లో అయినా వస్తాయి, ట్రై చేయండి ఒకసారి. వీటికంతా ఇప్పుడు మధ్యలో వాము, సాల్ట్ వేసి బాగా మెత్తగా పొడి చేసుకొని ఇదంతా మధ్యలో పెట్టుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నిటికీ పెట్టేసుకొని బజ్జీలు వేసుకోవాలి. ఫైనల్గా అన్నీ ఇలా చేసుకొని ఇంక బజ్జీలు వేసుకోవచ్చు. ఇప్పుడు బాండలు పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. మనకు సరిపడా ఆయిల్ వేసుకునేసి బజ్జీలు వేసేసుకోవడమే. ఇది పిండిలోకి జారిపోకుండా మెల్లగా ఇలా పైకి పెట్టుకొని డిప్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. అన్నీ అదే ప్రాసెస్లో వేసేసుకుంటే మన బజ్జీలు రెడీ. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. వేడి చల్లారే లోపల సరిపోతాయి. యమ్మీ బజ్జీలు రెడీ. అమ్ముడు బజ్జీలు తిని టేస్ట్ చేసి చెప్పు, ఎలా ఉంది? మెల్లగా బాగుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కుసుమ క్రియేటివ్ వీడియోస్.